మీరు ఎంత ఇచ్చారు? నేను 50 లక్షలు రామావత్ మధుకి ఇవ్వడం జరిగింది. మరి మంగ్లీ పేరు ఎందుకు వస్తుంది? మాకు బ్యాక్ ఎండ్లో మంగ్లీ ఉంటున్నారు. నేను మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి ఇప్పుడు 50 లక్షలు అమౌంట్ ఇచ్చేటప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా వెరిఫికేషన్ చూస్తారు. వాళ్ళు ఇస్తారా లేదా, పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి అంటే ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పి. తిన్నిక గతికి లేని వాళ్ళు కూడా ఇలా టోటల్గా మీ పైసలు ఎంత ఉంది, మీ బంధువుల పైసలు ఎంత? అందరి తల 10 లక్షలు 5 లక్షలు ఒక 20 మంది ఉన్నాం. ఇట్లా మేము నా కింద 20 మంది ఉన్నాం, ఇంకొకరి కింద ఒక 50 మంది అట్లా. ఇప్పుడు మంగ్లీ గారి బాధితులు అని చెప్పేసి రావడం జరిగింది. మీరు ఎంత ఇచ్చారు? నా పేరు రామావత్ అజయ్ కుమార్. నేను 50 లక్షలను ఇవ్వడం జరిగింది, రామావత్ మధుకి ఇవ్వడం జరిగింది. అంటే మరి మంగ్లీ పేరు ఎందుకు వస్తుంది? మాకు బ్యాక్ ఎండ్లో మంగ్లీ ఉంటున్నారు. నేను మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి ఇట్లా చేయడం జరిగింది. అట్లా మేము నమ్మినాం. ఇప్పుడు 50 లక్షలు అమౌంట్ ఇచ్చేటప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా వెరిఫికేషన్ చూస్తారు. వాళ్ళు ఇస్తారా లేదా, పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి అంటే ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పి. మేము ఇది 2018-19 నుంచి వాళ్ళ విలేజ్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ 4-5 రూపీస్, 6 రూపీస్, 7 రూపీస్ అనేసి అన్నట్టు స్టార్ట్ అయింది. మేము చూస్తున్నాము. రోజులు గడిచిపోతున్నాయి, బంగ్లాలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, బంగారాలు. తిన్నిక గతికి లేని వాళ్ళు కూడా ఇలా కోట్ల వ్యవహారం చేస్తారు. అట్లాంటిది మేము చూసి నమ్మి ఇచ్చేసినాం. ఇంకోటి ఏదైతే ఈ రామావత్ మధు ఉందో, నేను మీకు అండగా ఉంటా. మీరు ఎప్పుడు ఇల్లు కొన్నా, ప్లాట్లు కొన్నా, ఏమైనా పెళ్లి చేసినా ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తా. నా వెనకాల వీళ్ళున్నారు వాళ్ళున్నారు అనేసి చెప్పడం జరిగింది. 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, ఎట్లా మీరు ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. లోకల్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, మా బావోళ్ళ దగ్గరికి వెళ్ళి, మా గురువుల దగ్గరికి వెళ్ళి తేవడం జరిగింది. టోటల్గా మీ పైసలు ఎంత ఉంది, మీ బంధువుల పైసలు ఎంత? అందరి తల 10 లక్షలు 5 లక్షలు ఒక 20 మంది ఉన్నాం. ఇట్లా మేము నా కింద 20 మంది ఉన్నాం, ఇంకొకరి కింద ఒక 50 మంది అట్లా 100 మంది ఉన్నారు బాధితులు. ఈ రోజు ఇక్కడ ఒక 50 మంది వరకే వచ్చినాం. కానీ ఇంకా మీరు ఊర్లలోకి వస్తే దగ్గర 400-500 మంది బాధితులు, కొన్ని వేల కోట్లు ఇచ్చినారు. మంగ్లీ గారిని మీరు ఎప్పుడైనా కలవడం జరిగిందా వీళ్ళతో అని చెప్పేసి, ఆమె ఎప్పుడైనా మీకు భరోసా ఇవ్వడం? మాకు మంగ్లీ గారు కలవడం అంటే అక్టోబర్ అంటే దసరా మూమెంట్లో మ్యారేజ్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఉంటుంది. అప్పుడు మంగ్లీ గారు వస్తారు. ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అప్పుడు మంగ్లీ గారు వస్తారు అనేసి చెప్పేసి అన్నాడు. ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడిపోయడం జరిగింది? మాకు ఫోన్లో ఏం మాట్లాడిపోయలేదు, తనే మాట్లాడుకునేది, గంటలు మాట్లాడుకునేది. మరి ఎవరు? మధు, రామావత్ మధు. అంటే మీరు విన్నారా స్పీకర్ పెట్టి మాట్లాడు? నాకు వినడం ఏం లేదు. అంటే అది ఇక కొన్ని కోడ్స్ లెక్క ఆయన ఫీడ్ చేసుకొని పెట్టుకుని ఆయన నెంబర్. ఏమేం ప్రూఫ్లు పెట్టి మీరు ఇచ్చిన డబ్బులు? మీ దగ్గర ఏమేమి సెక్యూరిటీ? మాకేం లేవు, ఓన్లీ ప్రామిసర్ నోట్. మా దగ్గర ఉన్న ఒక ప్రామిసర్ నోటే, ఇదే ఉంది. ఇది తప్పించి ఇంకేం లేవు మా దగ్గర. మీరు ఇప్పుడు ఇది ఎవరు రాశారు, ఎవరి పేరు రాశారు? రామావత్ మధు. ఆర్ మధు అనేది ఆయన సైన్ అనేది మీరు వెరిఫై చేసిండ్రా? ఆధార్ కార్డులో కానీ లేకపోతే మన లైసెన్స్ లో కానీ సైన్ ఏమైనా చెక్ చేసిండ్రా? లేకపోతే మీరు చూసుకోండి, అక్కడ ఎవరైతే బాధితులు కూడా ఇంకా ఉన్నారో వాళ్ళ సంతకాలు కూడా ఇలాగనే ఉన్నాయా లేవా చూసుకోండి. ఏదైతే అతనిది రామావత్ మధుది చెక్ ఇది చూసుకోండి. మరి దీంట్లో ఒక సైన్ ఉంది, దీంట్లో ఒక సైన్ ఉంది. అంటే ఈయన బ్యాంక్ అకౌంట్స్ తిరొక్క చెక్స్ లలో వేరు సైన్స్ ఉంటాయి. అట్లా ఇది చేయడం జరిగింది. మీరు అడగలేదా అప్పుడు సైన్ పెట్టేటప్పుడు ఇది సైన్ కాదు ఒట్టి పేరు రాస్తా? సైన్ అని ఎట్లా అడుగుతామన్నా? ఇప్పుడు కామన్ గా నేను కూడా పేరు రాస్తానా, సంతకం పెడతానా, మీకు అర్థమవుతుందిగా, తర్వాత తెలుస్తుంది అది దొంగదా సంసారిదా అని. అట్లా. ఓకే, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? మాకు న్యాయం జరగాలి. ఎవరున్నా ఈ కొందరు మా దాంట్లోనే మా కమ్యూనిటీలో నుండి ఏదైతే ఈ సంఘాల నాయకులు మాట్లాడుతారో, కొందరు బాధుల పక్షాన ఉండు, కొందరు మంగ్లీ పక్షాన ఉండు. ఏదైతే మంగ్లీ డబ్బులు ఇచ్చిందేమో అందుకే వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నారు. మీరు క్యాష్ ఇచ్చిండ్రా లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి? ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్లిప్. ఇదైతే ఉత్తరదైతే కాదు కానీ యూనియన్ బ్యాంక్ నుంచి. ఇంత 10 లక్షలు? ఇది 10 లక్షలు. మిగతాది క్యాష్ ఇచ్చిన, కొద్ది మరిగా ఫోన్ పే కొట్టిన, అట్లా కొన్ని అట్లా. మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు? మేము ప్రూవ్ చేసుకుంటామన్నా. ఇప్పుడు క్యాష్ రూపంలో ఇచ్చింది మాకు ఎవిడెన్స్ కావాలంటే మేము ఏం చేయలేము దానికి. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మాకు ఈ ప్రామిసర్ నోట్లు ఇవే ఉన్నాయి. ఇక మాకు మా బతుకులే ఇక బస్ స్టాండ్ అయినాయి అన్న, ఉన్న వాస్తవం చెప్తున్నాము. మాకు ఏంటంటే
న్యాయం జరగాలి. ఇది ఏడు వరకైనా పోయి కొట్లాడతాము. అతిగా అతిగా వడ్డీకి పోయి అనవసరంగా చేసినామని ఎప్పుడైనా బాధపడ్డా? ఇప్పుడు బాధపడుతున్నాం అన్న. నమ్మినాం, సరే మన పిల్లగాడు ఇంతగానము పైకి వచ్చిండు అనేసి మనం దగ్గరుండి ఇవ్వడం జరిగింది. కానీ ఇట్లా చేసాడని అసలు అనుకోలేదు. 100 కోట్లు ఇవ్వడం జరిగింది, తీసుకున్నాడు. అవి ఏం చేసిండో ఏమో తెలియదు. మాకు సెటిల్మెంట్ చేస్తా అన్నాడు, ఇస్తా అన్నాడు. ఏదైతే మొన్న ఈ నెల 20 తారీఖు వచ్చి మీకు పైసలు ఇస్తా చేస్తా అనేసి 10% క్యాష్ ఇస్తా అన్నాడు. లేదు, ఇప్పటి వరకు జైలుకి పోయింది. మా Final- పరిస్థితి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు? ఏ రాజకీయ నాయకుడు స్పందిస్తలేరు, ఏ మీడియా వాళ్ళు చక్కగా స్పందిస్తలేరు. ఒక రోజు 2 రోజులు మీడియా నడుస్తుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. మాకు న్యాయం జరగాలన్న. 7 వరకైనా కొట్లాడతాం మేము. థ్యాంక్ యూ. ఓకే.